హలో ఎవ్రీవన్, హ్యాపీ మదర్స్ డే. రీసెంట్గా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా, సో దాని గురించి మాట్లాడుకుందాము. నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఎప్పుడైతే ఉమెన్స్ డే అండ్ మదర్స్ డే వస్తాయో. అందరు స్టేటస్లో పెడతారు, బట్ నేను ఎప్పుడు స్టేటస్లో పెట్టాను, ఎందుకంటే నాకు అది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు మాత్రం మా అమ్మ హౌస్ వైఫ్, సో ఇంట్లో ఉండేది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి మా అమ్మ ఇంట్లో కనిపిస్తే అదొక ఆనందం ఉండేది. బట్ నేను అనట్లేదు అందరు మదర్స్ ఇంట్లో ఉండాలని. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది మదర్స్ 1 మంత్ బేబీ 1 మంత్ అవ్వగానే లేదా 2 మంత్స్ ఆర్ మ్యాక్సిమం 6 మంత్స్కి బేబీని ఇంట్లో పెట్టి జాబ్ జాయిన్ అవుతున్నారు. అండ్ అది ఓన్లీ ఆ మదర్కే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో జాబ్కి వెళ్ళాలంటే. అంటే ఏ మదర్కి వాళ్ళ పిల్లలను వదిలి అలా జాబ్కి వెళ్ళాలని ఉండదు. బట్ సమ్హౌ ఇప్పుడు సొసైటీ ఎలా అయిపోయిందంటే మదర్ ఇంట్లో ఉన్నా కూడా అడుగుతారు, అరే ఇంత చదువుకొని ఇంట్లో కూర్చున్నావా అని. ఇన్ కేస్ ఆ మదర్ జాబ్కి వెళ్ళలేదు అనుకోండి, అంటే జాబ్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏం అడుగుతారంటే అయ్యో ఇంత చిన్న బిడ్డని వదిలేసి వెళ్ళినావా అని. సో ఇప్పుడున్న సొసైటీలో మదర్స్కి అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంట్లో ఉంటే ఒక ప్రాబ్లము, జాబ్కి వెళ్తే ఇంకొక ప్రాబ్లము. బట్ సమ్హౌ ఎప్పుడు చూడు సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ మదర్ ఎప్పుడు ఒక యాంగ్షియస్ స్టేట్లో ఉంటుంది. ఆబ్వియస్గా మదర్ బేబీని వదిలేళ్తే అదొక యాంగ్జైటీ, ఎలా ఉంది, సరిగా అంటే టైంకి పాలు తాగిందా, బాగానే ఉందా, అదొకటి. ఎంత మనము నానీని పెట్టినా లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలినా కూడా ఆ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ యాంగ్జైటీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. అండ్ దీనికి చాలా రీజన్స్ ఉంటాయి వదిలి వెళ్ళడానికి. కొంతమందికేమో కెరియర్ ఆగిపోతుందని అదొక టెన్షన్, కొంతమంది ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలని. బట్ అలా యాంగ్షియస్ మైండ్తో ఉన్న మదరు అంటే ఆ పిల్లలను ఎలా రేస్ చేయగలుగుతుంది ఒక ప్రాపర్ అంటే హ్యాపీ మదర్, హ్యాపీ చైల్డ్. యాంగ్షియస్ మదర్, సో యాంగ్షియస్ ఆర్ డిస్టర్బ్డ్ చైల్డ్. అది చాలా కరెక్ట్. మీరందరూ ఆలోచించండి దాని గురించి. సో నాకేమనిపిస్తుందంటే అట్లీస్ట్ ఒక మదర్కి 1 year వరకు మెటర్నిటీ లీవ్ అండ్ అట్లీస్ట్ 6 months వరకు ఫుల్ పే అండ్ నెక్స్ట్ 6 months హాఫ్ పే అన్న రావాలి అని నా ఆలోచన. సో మీ అందరికీ ఇన్ కేస్ ఈ ఆలోచన కరెక్ట్ అనిపించి అండ్ నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. సో దట్ చాలామందికి రీచ్ అయితే అట్లీస్ట్ కొంత మదర్స్కి కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది కదా. ఎందుకు ఇప్పుడున్న ఆడవాళ్ళు వర్క్ చేయాలి, జాబ్ స్ట్రెస్ అండ్ ఇంట్లో స్ట్రెస్, పిల్లల స్ట్రెస్ అన్నీ ఉంటుంది. ఒక హ్యాపీ మదర్, హ్యాపీ చైల్డ్ ఉంటుంది ఎప్పుడైనా. అండ్ హ్యాపీ మదర్, హ్యాపీ వైఫ్, హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ సొసైటీ. ఇది కరెక్ట్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.